సచివాలయ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నజీర్ అన్నారు. స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్ లోని 9వ సచివాలయాన్ని ఎమ్మెల్యే నజీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. అటెండెన్స్ రిజిస్టర్, వివిధ సెక్రటరీల రిజిస్టర్ల నిర్వహణ పరిశీలించారు. ఎంతమంది సెలవుల్లో ఉన్నారు అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఒకరు పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారని తెలపడంతో సంబంధిత సెక్రటరీని పిలిచి గ్రీవెన్స్ గురించి వివరాలు అడిగారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఆలస్యం వహిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు సరైన సమాధానం చెబుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు సక్రమంగా చేరాలి అంటే సచివాలయ సిబ్బంది వారధిగా ఉండాలని చెప్పారు. గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ గందరగోళంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యవస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పౌరులకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటువంటి సచివాలయాల ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు అనేక మందికి సర్టిఫికేట్లు కానీ, ట్యాక్స్ రెమిటెన్స్ కానీ, రెవెన్యూ కానీ, అలాగే వివిధ యాన్యుటీ కానీ, వెల్ఫేర్ కానీ వీటికి సంబంధించినటువంటి సమస్యలను త్వరితగిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నుంచి సచివాలయ సందర్శన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, అలాగే వివిధ డివిజనల్ పార్టీ అధ్యక్షులు కానీ పెద్ద ఎత్తున సచివాలయాలకి విజిట్ చేసి పౌరులకు అందుతున్నటువంటి సేవల మీద వాళ్ళందరూ కూడా ఒకసారి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి శ్రీకారం చుడుతూ ఈరోజు 9వ సచివాలయానికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రజలు కూడా అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. సిబ్బంది కూడా మరింత పకడ్బందీగా, మరింత ఆలోచనతో ప్రజలకి మరింత సేవ చేసేటువంటి విధంగా ఇక్కడ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని ఏర్పాట్లు చాలా అవసరం. ముఖ్యంగా ఇంటర్నెట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, వచ్చేటువంటి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ కూడా మెరుగైనటువంటి అవసరాలు కూడా కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి తప్పకుండా ప్రతి వారం కూడా కనీసం 2 నుంచి 3 సచివాలయాలు విజిట్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే వ్యవస్థని మరింత పకడ్బందీగా, పటిష్టంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేయాలనే ఆలోచనతో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి ముఖ్యంగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలకు అవసరమైనటువంటి సేవలను ఎంతో పారదర్శకంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఆర్టీజీఎస్ కానీ, అలాగే వీటి ద్వారా చేయాల్సినటువంటి సేవల మీద ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఫోన్లు చేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటూ కూటమి నాయకత్వం, కార్పొరేటర్స్ అందరూ కూడా